ఎప్పుడు పోయినట్టు టీ టైం కాడికి పోయినాం చెట్పర్ కాడికి టోలెట్ కాడ పోయినప్పుడు మేము ముగ్గురం ఉన్నాం, నేను చంద్రశేఖర్ ఉన్నాం. అప్పటికి ఈ శివ ఇంకిద్దరు ఉండే. ఇలా ఈ నుండి ఏమన్నానంటే మన నైట్ సండే రోజు నైటు ఇట్లా కొట్టిపోయారంట షూటింగ్ అని చెప్పి ఇట్లా ఇన్స్టాలో తీసుకొని కొట్టిపోయారంట, బయటికి చెప్తే చంపుతామన్నారంట, దానన్నా జర చూడన్నా మాట్లాడుతుందన్నా అంటే మేము అంత ఆలోచించలేమన్నా, పోయి మాట్లాడదాం, సరే వానన్నా దొరకరండి మన ఉంటే తెలుస్తుంది కదా, వాన్ లేకుండా రీజన్ ఎట్లా మాట్లాడానికి వస్తా అన్నాం. అంటే పోమన్నా వాడు వస్తలేడు అన్న అంటే భయపడుతుంది చంపుతున్నాడు కానీ భయపడుతున్నాడని మేము పోయినాం, బైక్ తీసుకొని పోయినాక ఊళ్ళో పోయినాక మధ్యలో ఆపినాం. అరే వాడని వస్తే మాట్లాడానికి వస్తారా అంటే వాడు భయపడుతున్నాను కూడా ఇల్లు కూడా తెలియకుంటే ఇల్లు ఎవరికో కాల్ చేసి వీడియో కాల్ తీసుకొని ఇంటి ముంగలు కలిపినాం. అప్పటికి అన్న ఉండే బయట ఫోన్ మాట్లాడుకుంటుండే. ఆయన వచ్చి తమ్ముడు ఇంటికి వచ్చే తమ్ముడు అంటే మా ఊళ్ళుండి ఎవరు మీ ఫ్యాన్స్ అన్న అది అన్నారు. అంటే వీరుండి మా అన్నని ఎందుకు అట్లా ఇట్లా ఎందుకు చార్జ్ ఎందుకు అట్లా ఫిజికల్ అవన్నీ ఎందుకు మాట్లాడతారు అవన్నీ ఎందుకు అంటారు అని సీరియస్ అడిగే వరకు కొమరా నుండి తమ్ముడు ఇంట్లోకి రండి తమ్ముడు మాట్లాడదామన్నాడు. ఇంట్లోకి వచ్చినాక చైర్ మీద కూర్చొని ఫోన్ తీసి అది కాదురా మీకు తెలియదురా ఇది చూపిస్తున్నారా అన్నాడు. అన్నవరకు మా వాళ్ళు ఉండి ఏంది కాదు అనే గట్టి అనేవరకు అది ఇంట్లోకి వెళ్ళి ఎవరు వచ్చారు. ఇంట్లోకి వెళ్ళి వచ్చేవరకు ఈ నుండి దొంగలు అన్నవరకు అలా అన్ననే ఎవరో తట్ట పట్టుకొని మా వాళ్ళు భయపడారు. అప్పటికే కొడతారేమో అని బయటకు ఉరికొచ్చారు. తట్ట పట్టుకొని ఇగనికి పోతే మా వాళ్ళు ఇక అందరూ అక్కడ సైడ్కి పోయి దూరం పోయి నేను బయటికి వెళ్ళినప్పుడే ఒక అన్న అల్లూరైన మీద తెచ్చి ఎందుకు వచ్చి మాట్లాడుతా అంటే అన్నతో మాట్లాడుకుంటున్నా. అన్నుండి అన్న మీ ఎందుకు వచ్చి తమ్ముడు అంటే గిట్ల చేసిరు అంటానా మేము మాట్లాడదామని అనుకుంటామంటే అప్పటికే 30 వరకు వీళ్ళందరూ వాళ్ళు కొట్టిరు వీళ్ళు కొట్టిరు అన్న తప్పేం లేదు, ఇద్దరు కొట్టుకురు. నేను మాట్లాడుకుంటూ ఉన్నా ఆడికి నల్ల గొడవలు కొలి మాట్లాడుకుంటున్నా. వీళ్ళందరూ పోయిరు నేను చూడలేను. అప్పటికి వీళ్ళందరితో మాట్లాడుకుంటున్నా. ఈ అన్నుండి మళ్ళీ వచ్చేవరకు నన్ను పట్టుకొని నువ్వేరా నన్ను కొట్టి బెదిరించింది అదే అనుకుంటా కాలర్ పట్టుకొని నన్ను కొట్టిరు. అందరు కలిసి కొట్టినాక మీరు వచ్చి మమ్మల్ని కొట్టిరు అని చెప్పకుంటే నేను చంపేస్తాం, ఇంకోటి ఎవరెవరు వచ్చినా వాళ్ళందరూ రాకుంటే నేను చంపేస్తాం, నువ్వు ఎట్లా బలైనావు నీ ఇప్పుడు ఏం చేయనికి రాదు చెప్పు అన్నాడు. వీడియో పెట్టిరన్నా ఆడికి ఘోరంగా కొట్టిరు. ఇలా ఐస్లా పోయింది, ఇది రెడ్ ఏమంటారంటే అది పోయిందన్న కొట్టిరు. అప్పటికి ఇక ఓ కన్ను వచ్చి దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతుంటే తమ్ముడు అలా గుంగ కాలు మొక్కట అది బతలాడు పోలీసు వాళ్ళు వస్తారు చెప్పిన దగ్గర బతలాడు ఇప్పుడు ఏమనుకో తమ్ముడు అది అని అంటే సరే అని చెప్పిన. ఇక అప్పుడు పోలీసులు వచ్చి పట్టుకొని పిఎస్కి పోయినాక అప్పటికి పేర్లు చెప్తుంటే కూడా మనం పిలిచి బెదిరించిరన్న. పిఎస్ వాళ్ళు కూడా పేర్లు నాకు గుర్తుకొస్తారు, అసలు ఎవరెవరు వచ్చి బండ్లు నాకు తెలియదు. పోలీసు వాళ్ళు ఇక కట్టెగా అది అని బెదిరించారు. ఇక పేర్లు రాపించాను అందరు. అన్న ఫస్ట్ నేను ఇంటికాడుండి మెల్ల చాయ్ తాగుదామని చెట్పట్టుకాడికి పోయి తాగిన జరసేపు కూర్చున్నా. మా ఊరు అన్నోళ్ళు వచ్చి మాట్లాడినుండే నాతోటి జరసేపు. మాట్లాడిన తర్వాత వాళ్ళ తమ్ముడు ఉండి నాతోటి క్లాస్మేట్ వాళ్ళ తమ్ముడు ఇట్లా అన్నను కొట్టిరంట మాట్లాడొద్దామంటే సరే అని నేను కూడా ఉన్నా. పోయేటప్పుడు కూడా ఏం ఆలోచించలేం, జర ఇక ఏంగా మాట్లాడొద్దామని పోయినాము. మాట్లాడొద్దామని నీతో ఎవరు పోయొద్దామని నేను తీసుకుపోయింది ఎవరు? నేను ఇలా బ్రదర్. ఓకే, ఏం మాట్లాడదామని చెప్పిండు అలా బ్రదర్? అంటే ఇట్లా నార్మల్గా కొట్టిర్రు ఎందుకు కొట్టినవా అని అడగనికి పోదాం అది అని అన్నారు. అవును కదా, కొట్టింది ఎవరిని? కొట్టింది ఎవరిని? ఇతన్ని కదా. మరి ఇతను లేకుండా మీరెందుకు పోయారు? అడిగినాను నేను ఫోన్ చేసి అడిగినట్టు వేరే అన్న బ్రదర్ అడిగారు ఏమని, అది వస్తావా ఇట్లా అడగనికి పోతున్నాము ఉంటుందంటే వాని భయపట్టించిర్రా చంపుతామని నార్మల్గా మాట్లాడడానికి పోయినట్టు. ఏమన్నారు ఒకసారి మళ్ళీ చెప్పు. వాని బయటికి ఎవరికని చెప్తే వాడిని చంపుతామన్నారంట శ్రీనాథ్ని. అట్లని మేమేమనుకున్నాం వాడు ఎవరు చెప్పుకుంటాడేమోరా ఇది తమ్ముడు వచ్చి మనకు చెప్తుందంటే ఇది బ్యాట్ ఎక్కడ ఉందిరా జస్ట్ మాట్లాడొద్దాం రా అని. ఇప్పుడు మాట్లాడొద్దామని ఆయన వచ్చిండు, ఆయన పెద్ద మనిషి రాగానే మీరు పెద్ద మనుషులు పోయారు. ఓకేనా? మీకు ఆయన ఒక సెలబ్రిటీ టీవీలో వస్తాడని మీకు తెలుసు, ముట్టుకోకపోయినా ముట్టుకున్నామని అంటారు, ఇంకోటి బయట ఏం జరుగుతున్నది మీకు తెలియదా? ఆలోచనలేమన్న ఆవేశంలో మొత్తం ఆవేశంలో ఉన్నారా తాగేసి ఉన్నారా? తాగలే అన్న 100% తాగలేమన్నా. మరి వాళ్ళు ఫుల్ తాగేసి వచ్చినారు అని చెప్పి ఇప్పుడు మిషన్ ఉంటే కూడా చెక్ చేయండి అన్న, దొరికితే అప్పుడు పోలీసులు కూడా చెప్పినామన్నా థింక్ చేసి వచ్చినంటే సార్ చెక్ చేసుకోని చెప్పినాం సార్. గంజాయి వచ్చినారు పోయిరాడికి పోయిన తర్వాత ఫోన్ చూపించింది ఎవరు వాళ్ళకి? సో నువ్వు కూడా తీసుకెళ్లేటప్పుడు మీ అన్న లేడు, నువ్వెందుకు పోయిన వాడికి? ఓకే,
మ్యాటర్ మొత్తం తెలియదు నాకు. అన్న మమ్మీతో చెప్తుండే ఇట్లా మమ్మీతో డాడీతో చెప్తుంటే ఇంటికాడ ఇట్లా కొట్టిరా అని చెప్పిండే. నేను మ్యాటర్ మొత్తం వెళ్ళాను. ఇంతకు ముందుకే నేను చాయ్ దానికి అని చెప్పి చిట్పడి కడికి పోయినా మన పోయినాక ఏ చాయ్ దానికి పోయినావు? లేదు లెమన్ టీ సంథింగ్ దానికి పోయినా మనకి కుమరమ్మ కొట్టిన చెప్పిండే అన్న. అది కొట్టినా ఏమని చెప్పిండే అన్న ఇంట్లో మమ్మీతో ఏం చెప్తా ఉన్నాడు అంటే ఎడ్స్ కూడా చెప్తాను మమ్మీ ఇట్లా కొట్టిరు షూటింగ్ అంత గారు దర్చల ఎల్లమ్మ కూడా ఓపెనింగ్ ఉంది, ఒక స్పీచ్ ఒక ఇచ్చి రావాలి, నువ్వు రెడీగా 5:30 కల్లా ఫోన్ చేసినాడు అన్నకు. 5:30 నుంచి ఫోన్ తీసుకుంటే రెడీగా నేను 7:30 కల్లా గేట్ కాడికి వస్తే గేట్ కాడ కార్ ఎక్కు అని చెప్పినట్ట. అన్నింటికాడ ఈ పాల బండికి మేము ముగ్గురమైన పాల బండికి పోయినాక అన్నని అర్థించి పాల బండికి మామూలుగానే కార్ ఎక్కిండు. రేట కార్ ఎక్కి పోయినాక అన్నకి ఏమో చెప్పినాడు సంథింగ్ నాకు తెలియదు. అది మొత్తం విన్నాక పోయినాం చెట్పడి కాడికి వెళ్ళినాక అన్నతో అన్నున్నా అన్న ఇట్లా కొట్టినట్టు అన్న అంటే ఏం చేద్దాం అన్న ఏం చేద్దాం అంటే పోయి అడుగుదామన్నా అని చెప్పి నేను చెప్పిన అన్న. ఎవరితో చెప్పిన? మా అన్నతోని అంటే వేరే అన్నతో చెప్పినాక ఏమైందంటే అంటే మమ్మీ వాళ్ళు ఏమంటారు అంటే అన్న మమ్మీ వాళ్ళు మార్నింగ్ కేసేదామంటారు అని అన్నండి అన్న. మమ్మీ వాళ్ళు అన్నండి ఇంటికాడ. అన్నకి నేనేం చేసినా ఏదైనా పోయి అడుగుతుందా మనం ఈ లొల్లి ఏమొద్దు పోయి అడుగుతుందా అని చెప్తే సరే అని చెప్పి పోయినామన్న. పోయినాక ఆయన బయట కూర్చుండే. బయట కూర్చుంటే కుమరన్న బయట కూర్చుంటే చూసినాం పోయి గొడవ పైకి వెళ్ళి చూసినాం ఉండలేడా అని. బయట కారు లేకుండే. పోయి చూసినాక వచ్చిండు బయటికి వచ్చిండు. అంటే చూసిరా అంటే ఆయన మనడు తెలుసా అన్నాడు. అది తెలుసా అని చెప్పినాం. తెలిసినాక చూస్తారా అంటే నేను చూస్తామని చెప్పినాం. చూస్తామని చెప్పినాక గేట్ వేసుకొని బయటకు వచ్చినా. బయటకు వచ్చినాక వచ్చి ఇట్లా గోడకి ఇట్లా ఆడినాక నువ్వు సండే నైట్ ఏం చేసినావన్నా అని అడిగినా. నేనేం చేసినా ఏం చేయలే అన్నాడు. ఏం చేయండి సండే నైట్ శ్రీనాథ్ ఎందుకు కొట్టినావు అని అడిగినా. అంటే ఫోన్ చూపెట్టుకుంటే ఏం చేయండి నువ్వు సండే నైట్ శ్రీనాథ్ ఎందుకు కొట్టినావు అన్న వెంచర్లు అంటే నేను కొట్టలేను రాజేష్ కొట్టినది అన్నాడు. నైట్ అడిగి పోయినాక సండే నైట్ అది అదే 29 సండే పోయినాక ఏం చేయండి శ్రీనాథ్ ఎందుకు కొట్టినావని అంటే నేను కొట్టిన రాజేష్ కొట్టిన అన్నాడు. సరే రాజేష్ నెంబర్ అంటే మమ్మల్ని అయితే బంగారం జోలు తీయడం లేదు, బంగారం తీసుకున్నా మా జోలు తీయలేడు. ఎప్పుడు 1 year బ్యాక్ మంద ఆయన జోలు తీస్తుండు. మీ అన్నిట్లా ఆయనకు మెసేజ్ చేసిండు, విన్నప్పుడు ఒక పిల్లని లవ్ చేసిండు అని ఆ జోలు తీస్తున్నా. ఆ జోలు ఎందుకని కుట్టిన జోలు చెప్పని చెప్పి అన్నం అన్నకి ఇంట్లోకి ఉందా అన్నాడు. ఇంట్లోకి వెనక ఫస్ట్ మేము మాట్లాడలేదు మమ్మల్ని ఏమైనా వేస్తాడేమని చెప్పి. సరే అని చెప్పి మళ్ళీ ఇంట్లోకి ఎందుకన్నా బయట మాట్లాడని చెప్పి గట్టి అంటే బయట ఇష్యూ అవుతుంది ఇంట్లోకి ఉందా అన్నాడు. ఇంట్లోకి వెళ్ళాక సరే అని చెప్పి ఇంట్లోకి పోయినాం. ఇంట్లోకి వెళ్ళాక ఆయన కుర్చిపైన కూర్చుండు. ఇట్లా కుర్చిపైన కూర్చొని ఫోన్లు ఏమో అవుతుండు. అట్లాగా తమ్మి మీకు తెలియదు తమ్మి అన్నాడు. అంటే మా అన్నకు ఫోన్ చేయమన్నాడు. మన లేడీ హాస్పిటల్ ఉందని అన్న. అన్నకి ఏమందంటే ఆయననే తిట్టిండు అన్న మమ్మల్ని ఫస్ట్ తిట్టిండు అన్నాడు. అన్నాక ఆయననే రేస్ అయ్యిండు. వాళ్ళ బాబు వాళ్ళ పెద్ద బాబు చిన్న బాబు తెలియదు బయటనే ఉండే. ఆయన ఇంట్లోకి పోతుండు. ఇంట్లోకి పోయినాక ఆయననే మమ్మల్ని ఫస్ట్ తిట్టిండు. మేము అసలు ఆయన ఏమనలేము. వాళ్ళ చిన్న బాబు పెద్ద బాబు వాళ్ళ బిడ్డ డాడీ దగ్గర వచ్చిన వాళ్ళ బిడ్డ అది లేపిండు. లేపినాక వాళ్ళ బిడ్డ వచ్చినాక ఆయన వచ్చి గల్ల పట్టుకుని ఫస్ట్ నాది గల్ల పట్టుకున్నాక నేను గల్ల ఎందుకు కడతామని చెప్పి నేనేమనలే ఫస్ట్. అన్నాక కొట్టిండు ఆయనే కొట్టిండు. ఆయన కొట్టినాక నేనేమన్నా నేను ఇట్లా దుబ్బినాను. దుబ్బినాక అలా అప్పుడే వాళ్ళ బిడ్డ వచ్చిండు. వచ్చుకొని ఫస్ట్ గంప తెల్లాడిండు. గంప తెల్లాక మండని మీరు అప్పటి వరకు ఈ కుమరమ్మన మీద చేయలేదా మీరు? చేయలేనా అదంతా ఫేకు. వాళ్ళకి రాలిసుకొని కొట్టారు. ఆయన చేతేమో గంపతో కొసుకుపోయింది. వాళ్ళేమో చాకులు తీసుకొచ్చినామో మేము తాగొచ్చామని చెప్పి దొంగతనం దొంగలు అని చెప్పి వాళ్ళేమో మనం కొట్టిరు. ఇంకా మా పైన ఇంకా రిటర్న్. సరే మీరు కూల్గా మాట్లాడడానికి వెళ్ళారు కదా, ఓకే మీరు పోడే తప్పు. సరే కూల్గా మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కూల్గా మాట్లాడాలి కానీ పెద్ద పెద్దగా ఎందుకు మాట్లాడారు? కూల్గా మళ్ళీ నాన్న కన్నా సీరియస్ అయినా అంటే అసలు వాళ్ళని ఏం తిట్టినా తప్ప కానీ ఆయన అన్నాడు ఫస్ట్. ఆయన అన్నాక నేనే ఇంకా లంజోడు కన్నా కాబట్టి నేను ఇట్లా సీరియస్ అయినా ఎందుకు కొడతాను తప్పులేదు ఎందుకు కొడతావు అంటే తమ్ముడు తమాషా ముచ్చట్లు మాట్లాడదు. మాట్లాడేదంటే సగం ఒక్క నిమిషం అవుతామ్మా. నువ్వు చెప్పేది అని మేము వినడానికి రాలేడా. ఆయన నేను వాడు కనడానికి ఆయన ఏం పిచ్చోడేం కాదు ఇడ, ఓకేనా? చెప్పేది ఉంటే చక్కగా చెప్పులే అంటే కెమెరాలు తీసుకొని పోతాం. చెప్పేది ఉంటే నిజాలు సరిగ్గా చెప్పు. నువ్వు ఏం జరిగిందో చక్కగా చెప్పు, ఓకేనా? మాదేం తప్పలేదు 100 సార్లు చెప్తా ఉన్నావు అదే ముచ్చట. ఊరికి ఎవడెందుకు పైకి వస్తాడా? ఆయన తమాషాలా పిచ్చోళ్ళే కనిపిస్తున్నామా? ఫ్యాక్ట్ ఏం జరిగిందో అది చెప్పు. మేమేమనలేదు, ఆయనే తట్ట తెచ్చిండు, ఆయనే ఊరికొచ్చిండు, ఈ బంద్ చేయి ఫస్ట్. మీ ఊరోళ్ళు నమ్ముతారేమో నీ ముచ్చట్లు, మేము నమ్మం. అర్థమవుతుందా? పిచ్చి పిచ్చిగా అర్థమవుతుందా నీకేమన్నా? చేసేటి అని లంగ పనులేమో మళ్ళీ మాటలు. అక్కడ జరిగింది ఆయన మీద నెత్తి మీద చేసింది మీరు వాస్తవం. వాళ్ళ అన్నను పోయి వాళ్ళ కొడుకు లేపింది వాస్తవం. అర్థమైందా? నేను తమాషాలు చేస్తున్నారా? రౌడీ వేషాలు వేసుకుంటా సక్క చెప్పేమైందో అదేం తప్పలేదు, మేమేమనలే, మేము మాట్లాడికి పోయినాం. పెద్దోళ్ళు లేరా? పెద్ద మనుషులు లేరా? మీ ఊర్లో సర్పంచ్ లేడు? మీ అయ్యలు లేరా? మీరేం మీ మొగిలిపోయి ఊడిపడ్డారా? మీరేమన్నా చెప్పే సప్ప అయిపోక అన్ని అబద్ధాలు ఆడుకుంటా సక్క చెప్పు. ఫ్యాక్ట్ ఏమైందో సరిగ్గా చెప్పు. నా తన కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. నేను మొత్తం బయటికి తీసినా మీదే తప్ప నేనే వీడియో చేస్తా. మీ ఊళ్ళో నిలబడి చెప్తున్నా. నేను మాట్లాడితే నిజాయితీగా మాట్లాడితే మేమేమన్నా మాట్లాడగలుగుతాం. లేదు మేము ఈ ఎడ్డోళ్ళు ఈ మీడియా వాళ్ళు అనుకుంటే మేమేం చేయాలో మేము కూడా చేస్తాం. సక్క చెప్పి ఏం చేయాలి? అమ్మ నువ్వు మాట్లాడకమ్మా, అమ్మ నువ్వు సపరేట్ మీరు వండట్టు సరిగ్గా మీరు చేసిన తప్పులు కూడా ఉన్నాయి, అవి ఒప్పుకోండి నిజాయితీగా. ఏం జరిగినాయి మీరు ఎందుకంటే వాళ్ళు మీదకి వచ్చిర్రు, మీరు
ఈ కొమరం మీద చేసిన తర్వాత వాళ్ళ కొడుకు పోయి ఆయన లేపిండు, ఆయన తట్ట తీసుకొని వచ్చి మిమ్మల్ని కొట్టిండు. ఇది ఫ్యాక్ట్. వీళ్ళంట శుద్ధ పూసలాడ పోయిరంట, పోయి ఇల్లేమనకపోతే వాళ్ళు వచ్చి దొంగలు అని కొట్టిరంట. ఎవడన్నా నమ్ముతాడా మీరు మాట్లాడేది? తమ్ముడు నేను ఒక విషయం చెప్తాను, అవన్నీ పచ్చి అబద్ధాలు. వాళ్ళు టీ తాగిర్రా మందు తాగిర్రా మనకు అనవసరం. అక్కడేం జరిగింది? అక్కడికి పోయిన తర్వాత మనోడు ఒక కోపం ఉంది, అన్నాడన్న కోపం ఉంది, అది నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ వీళ్ళు లూజ్ టాక్ మాట్లాడారు. అక్కడ ఒక్కడే ఉన్నాడు, వాళ్ళ అన్న ఇంట్లో వండుకున్నాడంట. వాళ్ళు ఆల్రెడీ మీరు విన్నారు కదా చెప్పింది. నేను ఏమంటున్నా, మీరు ఫ్యాక్ట్ చెప్తేదని ఉంటుంది. మొత్తం వాళ్ళే, వీళ్ళు ఏం చేయలే, వీళ్ళు ఇట్లా చైలు కట్టుకొని కూర్చుంటే వాళ్ళు వచ్చి ఇలా కొట్టినట్టు మ్యానిపులేషన్ చేస్తున్నారు వీళ్ళు. తమ్ముడు నేను ఒక విషయం చెప్తా, మనం ఎంత అడిగినా వాళ్ళు చెప్పేది చెప్పరు. మీ సావు మీరు చావండి. నీ మీద నాకు కొంచెం నమ్మకం ఉంది. ఫ్యాక్ట్ చెప్తావా నువ్వు చెప్పు, వీళ్ళ ఎవ్వరి మీద నాకు నమ్మకం లేదు. నువ్వు చెప్తావన్న నమ్మకం నాకుంది. చెప్తావా ఫ్యాక్ట్ చెప్పు, లేదంటే మేము హైదరాబాద్ పోయిన తర్వాత మీ మీద ఎట్లా ఎలిగేషన్ చేయాలో మేము చేయగలుగుతాం. మీ ఊర్లో నిలబడి చెప్తున్నా నేను. మీరు నిజాలు ఒప్పుకుంటే కొమరంని ఏదో ఒకటి సంకనాకన్నా మిమ్మల్ని నేనేం చెప్తున్నా, ఆయన విషయంలో మేము ఇన్వాల్వ్ కాము, మీ విషయాలలో మేము ఇన్వాల్వ్ అవుతామని చెప్తున్నాం. అవునా? మా మీద నమ్మకం ఉంటే చెప్పండి, లేదంటే సపరేట్గా మీ సాగు మీరు చావండి. తమ్ముడు అట్లాంటి ఫీడ్ మనకు వద్దు బ్రదర్. కరెక్ట్గా చెప్తామా, నీ మీద నమ్మకం ఉంది, నువ్వు ఒక్కనివే మాట్లాడు. ఇక్కడికి వచ్చి ఫ్యాక్ట్ ఏం జరిగిందో చెప్పు. నేను చెప్తున్నా, మీ విషయంలో మేము ఇన్వాల్వ్ కాకపోతే నువ్వేదంటే అది నేను రెడీ. ఏం జరిగింది ఫస్ట్ నుంచి చెప్పు. ఇక ఏం అనక్తమ్మా, ఏం క్వశ్చన్ లేకండి, నీట్గా మెల్లగా చెప్పు ఏం జరిగిందో. పిచ్చి పిచ్చి